వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. పాకిస్తాన్కు ఊహించని షాక్. సొంత గడ్డపైనే రక్తం ఏరైపారింది. నిన్నటి వరకు భారత్పై కుట్రలు పన్నిన ఆ దేశానికి ఇప్పుడు బలూచిస్తాన్ రూపంలో చావు దెబ్బ తగిలింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే గ్వాదర్ కోస్ట్ గార్డ్ ఆర్మీ క్యాంప్ అసలు ఎలా పేలిపోయింది? ఒకే ఒక్క వ్యాన్ 30 మంది పాక్ సైనికులను ఎలా బూడిద చేసింది? బలూచ్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసిన ఆ భయంకరమైన వీడియోలో అసలు ఏముంది? ఈ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. గతంలో భారత్ మీద తీవ్రవాద దాడులతో పాకిస్తాన్ తన పైశాచికత్వాన్ని అనేక మార్లు ప్రదర్శించింది. మన దేశంలో ఉన్న కొంతమంది నాయకులు కూడా స్వార్థ రాజకీయాల కోసం పాకిస్తాన్ కుటిల యత్నాలకు సహకరించారు. సరిహద్దుల్లో నిరంతరం దారుణాలు సృష్టించడం, రక్తపాతాన్ని కొనసాగించడం ఆ దేశానికి అలవాటుగా మారింది. నకిలీ కరెన్సీని భారత ఆర్థిక వ్యవస్థలోకి స్ప్రెడ్ చేస్తూ దేశాన్ని అతలాకుతలం చేయడానికి ప్రయత్నించింది. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అల్లర్ల అలలు సృష్టించడానికి ఎన్నో కుట్రలు పన్నింది. ఇన్ని దారుణాలకు పాల్పడిన పాకిస్తాన్ చివరికి అంతర్జాతీయ వేదికల మీద మాత్రం డ్రామాలు ఆడింది. ప్రపంచ దేశాల ముందు తనను తాను ఒక అమాయక బాధిత దేశంగా పేర్కొంటూ నటన ప్రారంభించింది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ మీద లేనిపోని విమర్శలు చేస్తూ బురద జల్లే ప్రయత్నం చేసింది. చివరికి తన మిత్రదేశమైన చైనా సహకారంతో ప్రపంచ వేదికలపై పెద్ద రచ్చరచ్చ చేసింది. అయినప్పటికీ పాకిస్తాన్ పన్నుతున్న వ్యూహాత్మక కుట్రలను భారత్ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొడుతూనే ఉంది. సరిహద్దుల్లో కేవలం గట్టిగా హెచ్చరించడం మాత్రమే కాకుండా పాకిస్తాన్ చెవులు పగిలిపోయేలా భారత్ సమాధానం చెప్పింది. భారత సైన్యం ఇచ్చిన బలమైన దెబ్బలతో పాకిస్తాన్ ప్రస్తుత పరిస్థితి పూర్తిగా గందరగోళంలో పడిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ దేశానికి ఇప్పుడు అంతర్గతంగా ఒక కొత్త పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ దేశాన్ని గడగడలాడిస్తున్న ఆ అగ్నిపర్వతం పేరే బలూచిస్తాన్ ప్రాంతం. కొంతకాలంగా ఇక్కడి స్థానిక బలూచ్ ప్రజలు తమ సొంత స్వేచ్ఛ కోసం పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. పాకిస్తాన్ కబంధ హస్తాల నుండి తమకు విముక్తి, సంపూర్ణ స్వాతంత్రం కావాలని నిరసనలు చేపడుతున్నారు. తమ హక్కుల సాధన కోసం ఆ ప్రాంతమంతటా తీవ్రమైన ఆందోళనలు, ధర్నాలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ ప్రజా ఉద్యమ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఆ ప్రాంతం మీద దారుణంగా సైనిక దాడులు చేస్తోంది. తమ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న బలూచ్ ప్రజలను పాక్ సైన్యం అత్యంత క్రూరంగా హతమార్చుతోంది. మహిళలు, పిల్లలు అని చూడకుండా అక్కడి జనాభాను హింసిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న అరాచకాలపై అంతర్జాతీయ సమాజం కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ పాక్ పాలకులు బలూచిస్తాన్ వనరులను దోచుకుంటూ అక్కడి ప్రజలను బానిసలుగా చూస్తున్నారు. ఈ దారుణమైన అణచివేత ధోరణే యువతలో విప్లవాగ్ని రగిలించడానికి ప్రధాన కారణమైంది. స్వేచ్ఛ బలూచిస్తాన్ కోసం వారు ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడుతూ తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. పాకిస్తాన్ ఆర్మీ తమను ఈ స్థాయిలో ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో బలూచ్ తిరుగుబాటుదారులు అదును చూశారు. సరైన సమయం కోసం వేచి చూసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. వ్యూహాత్మకంగా పాకిస్తాన్లోని అత్యంత కీలకమైన గ్వాదర్ కోస్ట్ గార్డ్ ఆర్మీ క్యాంపు మీద దాడికి తెగబడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ సైనిక స్థావరంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ ఊహించని మెరుపు దాడిలో ఏకంగా 30 మంది పాకిస్తాన్ సైనికులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ భీకర పోరాటంలో మరికొంతమంది పాక్ సైనికులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. విజయవంతంగా ముగిసిన ఆ దాడికి సంబంధించిన దృశ్యాలను బలూచ్ లిబరేషన్ ఆర్మీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఆ వీడియోలు పాక్ ఆర్మీ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒక వ్యాన్లో భారీగా శక్తివంతమైన పేలుడు పదార్థాలను నింపి ఆర్మీ క్యాంపు సమీపంలోకి పంపించారు. ఆ తర్వాత బలూచ్ ఆర్మీ కమాండర్లు రిమోట్ ద్వారా ఆ వ్యాన్ను ఒక్కసారిగా పేల్చేశారు. ఈ వ్యూహాత్మక ఆత్మాహుతి దాడితో ఆ సైనిక క్యాంపు ప్రాంతం మొత్తం అగ్నిగుండంగా మారిపోయింది. ఆ సమయంలో క్యాంపు లోపల పెద్ద ఎత్తున భయానకమైన పేలుడు శబ్దం వచ్చింది. రిమోట్ కంట్రోల్ ద్వారా వ్యాన్ పేల్చిన వెంటనే చూస్తుండగానే ఆకాశాన్ని తాకేలా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ భీకరమైన మంటల తాకిడికి సైనిక బ్యారక్స్లో ఉన్న చాలా మంది సైనికులు సజీవ దహనమయ్యారు. పేలుడు తీవ్రతకు మరికొంతమంది సైనికులు శరీర భాగాలు తెగిపడి తీవ్రంగా గాయపడ్డారు. ఆ భయంకరమైన పేలుడు శబ్దం చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల దూరం వరకు స్పష్టంగా వినిపించింది. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేలోపే పాకిస్తాన్ ఆర్మీకి భీకరమైన నష్టం వాటిల్లింది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అత్యంత దారుణమైన శ్మశాన వాటికలా మారిపోయింది.
ఒకేసారి 30 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు చనిపోవడంతో ఆ దేశ రక్షణ వ్యవస్థ దిగ్భ్రాంతికి గురైంది. ఈ భారీ ఆపరేషన్తో బలూచ్ ఆర్మీ యుద్ధ నైపుణ్యాల స్థాయి ఏమిటో ప్రపంచానికి తెలిసింది. తమ భూభాగం కోసం వారు ఎంతటి వ్యూహాత్మక దాడులకైనా తెగబడగలరని ఈ ఘటన నిరూపించింది. పాక్ సైనిక చరిత్రలో ఇది అత్యంత అవమానకరమైన పరాజయంగా మిగిలిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన సైనికుల శవాలను తరలించడానికి పాక్ ప్రభుత్వం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘోర పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ బలూచ్ ప్రాంతం మీద మరింతగా విరుచుకుపడే అవకాశం ఉంది. కోల్పోయిన తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి పాక్ సైన్యం ప్రతీకార దాడులకు సిద్ధమవుతుంది. మున్ముందు బలూచిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో సైనిక హెలికాప్టర్లతో దాడులు జరిగే ప్రమాదం కనిపిస్తోంది. మరి పాక్ ఆర్మీ ఉమ్మడి దాడులకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి. గెరిల్లా యుద్ధ తంత్రంలో నైపుణ్యం ఉన్న బలూచ్ యోధులు ఇప్పటికే భూగర్భంలోకి వెళ్లిపోయారు. పాక్ సైన్యం చేసే ఎలాంటి ఎదురుదాడినైనా తిప్పికొట్టేందుకు వారు వ్యూహాలు రచిస్తున్నారు. బలూచిస్తాన్ వ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, కర్ఫ్యూ వాతావరణం నెలకొన్నాయి. ఇరు పక్షాల మధ్య జరగబోయే రాబోయే యుద్ధం మరింత రక్తపాతానికి దారితీసేలా కనిపిస్తుంది. చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్ట్ ప్రాజెక్టు భద్రత కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకరంగా మారింది. ఈ అంతర్గత యుద్ధం వల్ల పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది. సొంత ప్రజలపైనే యుద్ధం ప్రకటిస్తూ పాక్ పాలకులు తమ గోతిని తామే తవ్వుకుంటున్నారు. ఈ సాయుధ పోరాటం చివరికి బలూచిస్తాన్ విముక్తికి దారితీస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి. పొరుగు దేశాలపై కుట్రలు పన్నుతూ రక్తపాతాన్ని పారించిన పాకిస్తాన్ ఈరోజు తన అంతర్గత సంక్షోభంతో ఏ విధంగా కొట్టుమిట్టాడుతుందో. బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఈ భారీ దాడి పాక్ రక్షణ వ్యవస్థ వైఫల్యాలను ప్రపంచం ముందు ఉంచడమే కాకుండా అక్కడ చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుల భద్రతను కూడా ప్రశ్నార్థకరంగా మార్చింది. ఈ పరాభవాన్ని తట్టుకోలేక పాక్ ఆర్మీ బలూచ్ ప్రాంతంపై మరింత క్రూరంగా విరుచుకుపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దశాబ్దాలుగా స్వేచ్ఛాకాంక్షతో రగులుతున్న బలూచ్ గడ్డపై పాక్ సైన్యానికి ఎదురు దెబ్బలు తగలడం ఖాయమని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏం జరిగిందో తెలిసేలోపే 30 మంది పాక్ ఆర్మీ సైనికులు చనిపోయారు. అయితే ఈ పరాభవంతో రగిలిపోతున్న పాకిస్తాన్ సైన్యం బలూచ్పై ఎలాంటి ప్రతీకార దాడికి దిగబోతుంది? ప్రాణాలకు తెగించి పోరాడుతున్న బలూచ్ యోధులు పాకుకు ఎలాంటి డెడ్లీ కౌంటర్ ఇవ్వనున్నారు? అక్కడ చైనా నిర్మిస్తున్న ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? ఈ అంతర్గత యుద్ధం పాకిస్తాన్ పతనానికి దారితీస్తుందా? ఈ సస్పెన్స్ కు సమాధానం దొరకాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ.